మెథి మటర్ మలై. మేథీ మటర్ మలాయ్ అనమాట. సో 3 M's ఉన్నాయి. బేసిక్గా మలాయ్ అంటే అందరికీ ఇష్టం, కానీ చాలా దూరం పెట్టేస్తారు. ఈ వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం అసలు ఇష్టం ఉన్నా పక్కన పెట్టేస్తుంటారు. బట్ నువ్వు హెల్తీగా చేస్తావు కాబట్టి మలాయ్ కూడా అప్పుడప్పుడు తినొచ్చు అంటారు. సో ఎలా చేస్తావో చూద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. సో చక్కగా అంత గ్రీన్స్ లాగా కనిపిస్తుంది. నాకు 3 M's ఎలా అన్నాను. సో ఆల్మోస్ట్ అన్ని గ్రీన్స్ అనమాట. సో ఓకే, మేథీ, మలాయి అండ్ మటర్ అన్నీ తీసుకొచ్చావు. సో పుదీనా కూడా కొంచెం అలా టేస్టింగ్ ఆ ఫ్లేవర్ ఉండాలి. సో ఆల్మోస్ట్ ఇంకా అన్ని నార్మల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో అన్నీ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది, ఎలాంటి బ్యూటిఫుల్ రెసిపీ వస్తుందో చూడాలి. సో స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఇవి మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఒక మిక్సీ ఒక స్పూన్ కూడా. ఇందులో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, అలాగే ఉల్లిపాయ ముక్కలు. సో దీన్ని మనం ఫైన్ పేస్ట్ లాగా చేస్తాం. సో ఫైన్ పేస్ట్ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా కొంచెం నెయ్యి, నిజంగానే ఏంటి ఇవాళ స్పెషల్ నెయ్యి వేసేస్తున్నావు, అలాగే మలాయి యూజ్ చేస్తున్నావు? సో చాలా వింటున్నాను అనమాట, అందరూ కూడా ఫ్యాట్స్ తీసుకోవట్లేదు అని చెప్పేసి. సో దానివల్ల కూడా బాడీ ఫంక్షనింగ్ చాలా ఆగిపోతాయి. ఎందుకంటే మనకు ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా ఉంటాయి, ADEK అని చెప్పేసి. బాడీలో అది లేకపోతే మనం ఎన్ని సప్లిమెంట్స్ తీసుకున్నా అది వేస్ట్, ఎందుకంటే అది అబ్జర్వ్ చేసుకోదు త్వరగా. సో వాళ్ళ కోసం. కరెక్ట్. అండ్ చాలా లీన్గా ఉన్న వాళ్ళు కూడా ఇది హ్యాపీగా యూస్ చేయొచ్చు కదా. యా అవును, మంచి వెయిట్ గెయిన్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఓకే, సో నెక్స్ట్ ఈ పేస్ట్ వేసేద్దాం. సో ఇది కొంచెం స్మెల్ పోయేదాకా కొంచెం దాన్ని అలా రోస్ట్ చేసుకోవాలి. మంచి అరోమా వస్తుంది. ఓకే, నెక్స్ట్ అల్లం, ఆ తర్వాత మెంతాకు, దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేద్దాం. ఓకే, సో రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ అనమాట. రెసిపీని టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఓకే, ఓకే. సో మరి నెక్స్ట్ బఠానీ. సో ఇవి పచ్చి బఠానీనే తీసుకొచ్చాం అనమాట. యా, పచ్చి బఠానీనే తీసుకొచ్చాను. ఇందులో కూడా కొన్ని వాటర్ వేసి మళ్ళీ కొద్దిసేపు బాయిల్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ అలాగే కొంచెం పుదీనా కూడా. చక్కగా అలా గ్రీన్స్ చూస్తే చాలా హెల్దీగా అనిపిస్తుంటుంది కదా. అలాగే కొంచెం ఉప్పు, సో ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి బాయిల్ చేసేద్దాం. యా, ఓకే.
ఒకసారి చూద్దాము. యా, సో చక్కగా బాయిల్ అయిపోయింది. సో తర్వాత మలాయి యాడ్ చేద్దాం. అలాగే కొంచెం కొత్తిమీర. సో మలాయి వేసిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోండి. ఓకే లాస్య, మేతి మటర్ మలై రెడీ అయిపోయింది. మేతి మటర్ మలాయి అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. మెంతి మటర్ మలాయికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 3, పచ్చిమిర్చి 2, జీడిపప్పు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, అల్లం కొద్దిగా, మెంతి ఆకు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, మలాయ్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. మెంతి మటర్ మలాయ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీడిపప్పు, ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నెయ్యి వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని వేసి కాస్త వేగాక అల్లం ముక్కలు వేసి, మెంతాకు కొద్దిగా నీళ్లు పోసి, బఠానీలు, పుదీనా, తగినంత ఉప్పు, మరి కాస్త నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు ఉడికాక మలాయి అలాగే కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మెంతి మటర్ మలాయ్ రెడీ.